Who's there? Speak up. అంటే వాట్ అయింది అంటే Sam? Yes. What happened to her? అమ్మో, ఎలా కంగారు పెట్టేస్తున్నాడు. నీదేంటి? ఏం చేయాలి ఇప్పుడు? ఏదో ఒకటి త్వరగా చెప్పాలి. అబే శామ్, ప్లీజ్ ప్లీజ్ ఐ టెల్ అట్ల తద్ది ఉయ్యాలా? What? What are you talking about? అట్ల తద్ది శామ్ ఫాస్ట్ ఊగింగ్ jumping on the air, dump ani falling. Sam fell down? Oh God, is she all right? My son, my own son, he's carrying into bedroom. What? Why is she so reckless? Please put her on the phone right away. I want to talk to her right now. She promised me she would take care of herself. Yes. No. Yes. No. ఏవైతేనే చెప్పాల్సింది చెప్పేశాను. Sam, what are you up to now? I need to know what's going on there. I have to call immediately. Hello? Who is this? This is Chris. Chris Williams. Who is this? Wrong number. Wrong number? I know you people hate us, but this is a matter of my daughter's well-being. I have to call back. Hello? I can't believe this is happening.
I have to call Sam and find out what's going on. పాపిస్ట్ కళ్ళు ఎవరి కళ్ళు పడ్డాయో ఎవరి దిష్టి తగిలిందో. నా కాబోయే కోడలు శాము ఉయ్యాల నుంచి కింద పడిపోయింది. ఈ ఇండియాలో ఉన్న వాళ్ళంతా ఇంతే. అమెరికా నుంచి తెల్లగా ఉన్న మనిషి విమానంలో దిగడం ఆలస్యం. ఎప్పుడు భూమి మీద అసలు మనిషినే చూడనట్టు తెల్ల మొహాలేసుకుని చూసేస్తూనే ఉంటారు. నా కోడలు శాము కూడా అమెరికా నుంచి వచ్చిందని కొంతమందికి కుళ్ళు, ముఖ్యంగా ఆ రాజేశ్వరికి మహాకుళ్ళు. దాని దిష్టి తగిలే పాపం శామ్ ఉయ్యాల నుంచి కింద పడిపోయింది. అలాంటి వాళ్ళ కళ్ళల్లో సీసం పొయ్యాలి, సీసం. అప్పుడు గాని దాన్ని తిక్క కుదరదు. ఎవరి మీద కోపం జయంతి? ఇది నా మీద విసిరేసావేంటి? సిగ్గు ఎగ్గు లేకపోతే సరి. ఎవరికి? నాకేనా? మీ కదలండి. కనీసం బుద్ధుండాలి కదా. నన్ను కాదుగా. అబ్బబ్బా, కాదని చెప్తున్నాను కదా. నేను ఒక విషయం అడుగుదామని వస్తే నువ్వేదో మాట్లాడుతున్నావు. నన్ను అడగనిస్తావా? సరే, ఆవిడ తర్వాత తిట్టుకుంటాను, కానీ ముందు మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి. శ్యామ్ కింద పడిందని విన్నాను. దాని గురించేనండి నేను బాధపడుతోంది. ఓ, ఈ కసుబుసులన్నీ అందుకేనా? అయినా అసలు ఏమైంది? శ్యామ్ కిందెందుకు పడింది? ఎందుకు పడిందేంటి? ఎవరైనా ఎందుకు పడతారో కారణం చెప్పి పడతారా ఏంటి? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి తెగ ఎక్కువైంది. అసలు ఎలా పడింది? ఎలా పడితే ఏంటి? బంగారం లాంటి నా అమెరికా గోడలు కింద పడిపోయింది. అలా పడిందో లేదో ఒక్క క్షణం నా గుండె కలుక్కుమంది. ఇప్పుడు ఎలా ఉంది శ్యామ్కి? డాక్టర్కి చూపించాలండి. ఇంజెక్షన్ ఇచ్చి రెస్ట్ తీసుకో అని చెప్పారు. అమ్మయ్యా, అంతకన్నా ఏం కాలేదు కదా? అంతకంటే ఘోరం ఏం జరగాలి చెప్పండి? అంతకంటే ఏం జరగాలండి? ఇలా అనడంలో మీ ఉద్దేశం ఏంటి? నా అమెరికా కోడల గురించి అందరితో పాటు మీరు ఏదో అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు అసలు? ఏమనుకుంటున్నారు అసలు? అమ్మా, నువ్వు బయటికెళ్ళు. ఎందుకురా? వెళ్ళమ్మా. ఎందుకో చెప్పచ్చు కదా. నేను ఇంతో కాస్త మాట్లాడాలి. చాలా ధారాళంగా మాట్లాడుకో. దానికి నేను అడ్డవా ఏంటి? అవును సూర్య, ఈయన ఆయన అంటున్నావేంటి? ఇలా అనద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. అమ్మా, బయటికి వెళ్ళమ్మా. నా ముందే నా భర్తని నా కొడుకే అగౌరవంగా మాట్లాడితే నేను సహించలేను. అమ్మా, నీకు దండం పెడతాను, ప్లీజ్. నువ్వెప్పటికీ మారవురా. ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు మీతో మాట్లాడటం ఇష్టం ఉండదు. అత్యవసరమైతే తప్ప నేను మీతో మాట్లాడను. ఆ విషయం మీకు తెలుసు. నేను మాట్లాడకపోవడానికి కారణం కూడా మీకు తెలుసు. కానీ అదే తప్పు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. వై? తప్ప? నేనేం తప్పు చేశాను? ఎదుటి వాళ్లకు తప్పుగా అనిపించేది
మీకు ఒప్పుగా అనిపించడం ఇవాళ కొత్తేమీ కాదు కదా? అర్థం కాలేదు. మనుషుల్ని మనస్తత్వాల్ని అర్థం చేసుకోవడం చేతగాని వాళ్ళకి మాటలు అర్థం కావు. చూడు సూర్య, నువ్వేదైనా నాతో చెప్పదలుచుకుంటే సూటిగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పొచ్చు. అసలు ఏం జరిగిందో చెప్పకుండా తలా తోకా లేకుండా ఇలా ప్రశ్నిస్తే నేనే కాదు ఎవరూ సమాధానం చెప్పలేరు. నిజం చెప్పండి, నేను ఈ రకంగా మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానో మీకు తెలీదు? మీ మనసాక్షికి తెలీదు? తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను? ఆత్మవంచన చేసుకోకండి. మీరేం చేస్తున్నారో మీకు తెలుసు. అది కాదు సూర్య. ఓకే, స్ట్రైట్గా పాయింట్కే వస్తాను. సూటిగానే అడుగుతాను. ఎవరికి ఇష్టం లేని పనులు చేయటంలో మీకు అంత సరదా ఏంటి? ఇది స్ట్రైట్గా అడగటం కాదే. నాకు, ముఖ్యంగా నాయనమ్మకి ఇష్టం లేని పని మీరు పదే పదే ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడైనా అర్థమైందా నేను దేని గురించి అడుగుతున్నాను? నాయనమ్మకి ఇష్టం లేని వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ టాపిక్స్ ఈ ఇంట్లో ఎందుకు వస్తున్నాయి? అది మీరే ఎందుకు చేస్తున్నారు? అబ్బబ్బబ్బా, ఏమీ వినిపించట్లేదు. ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో. పేగుబంధాన్ని నాయనమ్మే తెంచుకోగలేంది. ఆ రక్త సంబంధం కోసం మీరెందుకు అంతలా పాకులాడుతున్నారు? నువ్వు మాట్లాడేది మీ కళ్యాణ్ అత్తయ్య గురించే కదా? నాకు ఆవిడతో ఎలాంటి రిలేషన్స్ లేవు. ఆ విషయం అలా ఉంచండి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇంకా ఇంట్లో ఎందుకుంది? అది కాదు సూర్య. నో, తప్పును కప్పిపుచ్చుకోవాలని ట్రై చేయకండి. మీరు ఆవిడకి ఫోన్ చేశారు, అప్పుడు ఆవిడ లైన్లోకి రాలేదు. అందుకని తర్వాత ఆవిడ మీకు ఫోన్ చేసింది. కాదు, కళ్యాణికి నేను ఫోన్ చేయలేదు, తను నాకు ఫోన్ చేయలేదని అబద్ధం చెప్పలేరు. ఎందుకంటే ఆవిడ గారి భర్త స్వయంగా ఫోన్ చేస్తే ఆ కాల్ నేను లిఫ్ట్ చేశాను. నేను ఫోన్ చేయడం ఏంటి? నేను కళ్యాణికి ఫోన్ చేయలేదే. ఏంటి, నాకు నిజం తెలిసిపోయిందని మీ గొంతు మోగపోయిందా? వీడింత కాన్ఫిడెంట్గా అంటున్నాడంటే కళ్యాణి ఫోన్ చేసిన మాట నిజమే అయి ఉంటుంది. శామే చేసి ఉంటుంది. మీ చెల్లెలతో మీరు ఇంకా మాట్లాడుతున్న విషయం నాకు తెలిసింది కాబట్టి ప్రశ్నించడంతో సరిపోయింది. అదే నాన్నమ్మకు తెలుసుంటే? చెల్లెల మీద వాత్సల్యంతో అమ్మ ప్రేమను దూరం చేసుకుంటే మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అయితే అందరికీ మంచిది. శామ్ విషయం బయటపడలేదు, అది చాలు. థ్యాంక్ గాడ్. Come on, Sam. Pick up the phone. I'm worried here. క్రిస్ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో క్రిస్, నాగు హియర్. Oh, thank God, Nagu, you picked up the call.
Nagu, what happened to Sam? How is she? Assalu M.I.N.D. క్రిస్ ప్లీజ్ డోంట్ వరీ శామ్కి ఏమీ కాలేదు షీఈస్ ఫైన్ టుడే ఈజ్ అట్ల తద్ది హియర్ అండ్ షీ హాజ్ ఎంజాయ్డ్ ఎ లాట్. ఏదో ఆటలో చిన్న దెబ్బ అంతే. నేనున్నాను కదా, శామ్కి ఏం కాదు. Thank you, Nagu. I'm less worried. Please take care of her. ఐ విల్. కళ్యాణి ఎలా ఉంది? She's okay. What did Sam tell you about her? ఏమండి? ఇట్ వాస్ గ్రేట్ టు హియర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. నేను మీతో చాలా మాట్లాడాలి. ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఏమండి ఇక్కడున్నారా? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరండి? అయ్యయ్యో, ఈ ఫోన్ శామ్ది కదా, మీరు మాట్లాడుతున్నారేంటి? అది శామ్ వాళ్ళ నాన్నగారు. శామ్ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారా? ఫోన్లేండి. మరి ఇందాకెవరో ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడారేంటండి? ఇంతకీ శామ్ విషయం చెప్పారా? వాళ్ళు ఏమన్నారు? ఏమైనా కోపం వచ్చిందా వాళ్ళకి? కొంపదీసి అమ్మాయిని పంపించామన్నారా ఏంటి? అసలే సూర్యకి శామ్కి మధ్య ప్రేమ ఈ మధ్య కాస్త పాకాన పడుతుంది. చెప్పండి. వాళ్ళేమీ అనుకోలేదులే జయంతి, నువ్వేం కంగారు పడకు. అసలు మీరు సరిగ్గానే చెప్పారు కదా, అయినా వాళ్ళ కోపం రాలేదా? ఏమండి మీరు చెప్పింది నిజమేనా? అబ్బా జయంతి, నేను చెప్తే నీకు తృప్తిగా ఉండదు కానీ నెంబర్ కల్పిస్తాను, నువ్వే ఒకసారి మాట్లాడు. భలేవారే, మీరు మాట్లాడారు కదా, వాడు అర్థం చేసుకుంటే అదే చాలు నాకు. ఈ పిల్ల ఇక్కడే ఉంటే ఏదో రకంగా సూర్యకి శామ్కి మూడేసేయచ్చు. అయ్యో పాప, మా పిల్ల పడుకుంటుందండి. ఇక్కడేంటి? పదండి, మీరు పెట్టండి అక్కడ, పదండి. అదేంటక్క అలా ఎత్తుకెళ్ళిపోతున్నాడు? వాళ్ళకి ఏమైనా పెళ్ళయిందేమో. వాళ్ళకి ఇంకా పెళ్లి జరగలేదంట. మరి పద్ధతి లేకుండా ఇదేంటక్క? ఓవా, మెళ్ళో తాళి కూడా లేదు. వాళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఉందేమో. వజ్రపాటి వారి కుటుంబంలో ఇలాంటివి ఎప్పుడు చూడలేదు, వినలేదు. అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది కదా, వీళ్ళందరినీ మార్చేసిందేమో. పిలిచారా అత్తగారు? వజ్రపాటి వారి కుటుంబం గురించి ఎప్పుడైనా ఎక్కడైనా ప్రస్తావన కానీ పోలిక్ గాని వస్తే కోహినూరు వజ్రంతో పోలుస్తారు. ఆ విషయం తెలుసా నీకు? తెలుసా లేదా? తెలుసా అత్తయ్య గారు. మరి ఈ ఇంట్లో దానికి భిన్నంగా ఎందుకు జరుగుతుంది? ఏం జరిగింది అత్తయ్య గారు? నేను చూడకూడనివి, ఇంట్లో జరగకూడనివి ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయి. ఆ అమ్మాయి, అదే ఆ అమెరికా అమ్మాయి, తన ఉయ్యాల నుంచి కింద పడిపోవటం, పడిపోయిన అమ్మాయిని సూర్య తన చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లటం, ఇదంతా చూస్తుంటే నీకేమనిపించట్లేదా జయంతి? అనిపించడం అంటే కనిపించింది సబబే, అనిపించిందా అని అడుగుతున్నాను. అర్థం కాలేదు అత్తయ్య గారు.
దీన్ని అర్థం కాకపోవడం అనరు జయంతి, సమాధానం చెప్పలేకపోవటం అంటారు. నేను ఒకప్పటి సావిత్రిలాగా ఉండుంటే నీ ఆటలు సాగేవి కాదు, ఈ ఇంట్లో జరుగుతున్నవి జరిగేవి కాదు. ఇప్పుడు జరగకూడదు ఏం జరిగింది అత్తయ్య గారు? నువ్వు తెలివిగల దానివి జయంతి. ప్రశ్నించడానికి పిలిపించిన నన్నే బాగా ప్రశ్నలు వేస్తున్నావు. నాతోనే జవాబు చెప్పించాలని నీ ప్రయత్నం. సభాష్, నీ ప్రతిభను మెచ్చుకుంటున్నాను. కాకపోతే ఒక్క మాట,